హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చుక్క కూరతో చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆకుకూరలు హెల్త్‌కి చాలా మంచిది. ఇది తెలిసి కూడా చాలామంది పెద్దవాళ్ళు, పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా నాన్ వెజ్‌తో కలిపి వండుకోవడం వల్ల చక్కగా తినేసేయొచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఆనియన్, అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా మూత ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా 60% కుక్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న చుక్క కూరను సన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత ఉంచి ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నువ్వులు, మిరియాల పొడి, అలాగే కారపొడి, ధనియాల పొడి కొద్దిగా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా చుక్క కూర చికెన్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.